పేదవా ఎందుకు పడి చావచ్చు కదరా? ఎందుకురా నా ప్రాణాలు ఇస్తావు? అందరినీ పెంచినట్టే కదరా నిన్ను పెంచాను. ఇదిగో దీన్ని చూడు, నీకంటే వయసులో చిన్నది, డాక్టర్ కోసం పూర్తి చేయబోతుంది. నువ్వు పో, వీధి వీధి తిరుగు, రౌడీతనం చలాయించు, చివరకు భిక్షగాడ్లా అడుక్కుతాడు. నాకే పనికి మాలేదో అని. తెల్లారితే దీపావళి పండుగ రోజు ఎందుకు వాళ్ళని తింటావు? ఇరుగుపడి వాళ్ళు వింటారు. విన్ని అప్పుడన్నా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దాం. బాలు పైకెళ్ళు. వెళ్ళరా. విశ్వనాథ్ వదిలేరా, వాడిని ఏం ప్రయోజనం? స్నేహాలు అటువంటివి. సర్లే, 24 గంటలు వాడు మీ చుట్టేగా తిరుగుతున్నాడు. మీరు మీ వయసుకు తగ్గట్టు ఉంటున్నారా? చిన్నపిల్లలతో తిరగడం, వాళ్ళతో ఆడటం. ఇదిగో నీ కొడుకు చెడిపోవడానికి నేనే కారణం అనుకుంటే నేనే వెళ్ళిపోతా. వస్తా. అన్నయ్య ఎంత మాట అన్నావు అన్నయ్య. లోపలికి గళ్ళు. వెళ్ళా లోపలికి. పెళ్లి చేస్తాడంట. పెళ్లి నువ్వు ఇలా లేనిపోని గొడవలన్నీ చేస్తూ ఉండు. విశ్వనాన్న నిన్ను తిడుతూ ఉంటాడు, పెద్దనాన్న నిన్ను కాపాడుతూ ఉంటాడు. అసలు రాత్రి నిన్ను వెళ్ళొద్దని చెప్పాను, విన్నావా? ఇంకా నీ మూడు మారలేదా? రా. వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇప్పుడెక్కడికి వెళ్తావు? తెల్లారితో దీపావళిరా. వెళ్ళమంటుంటే మొహం చూడు, ఎందుకలా అరుస్తావు? త్వరగా వచ్చాయి. దీనికి ఎందుకు అలా బాధపడుతున్నారు? మిమ్మల్ని మంచి మూడ్లో పెట్టా. ఏంట్రా ఇలా నడు రోడ్డు మీద కూర్చున్నావు అసహ్యంగా? అన్నయ్య నువ్వెప్పుడు వచ్చావు బాంబే నుంచి? ఇప్పుడే వచ్చాను. అవును, నాన్న నిన్ను తిట్టాడంట. నేను వెతకని చోటంటూ లేదు. అమ్మ నీ కోసం భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చుందిరా. రా బైక్ ఎక్కు. రారా ఎక్కు. రే, ఇంకా అలాగే కూర్చున్నావే? వెళ్ళి స్నానం చేసి పెదనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటో? తప్పంతా నాదరా, వెళ్ళి సారీ చెప్పేస్తా. ఏంటి ఈ పెళ్లి సారీ చెప్తావా? ఒక కాలు వచ్చి తీసేసి చికెన్ 65 చేస్తారు. మాట్లాడు కూర్చో. మన కొంచెం హుషారుగా ఉండమని చెప్పు. దమ్ము ఇక్కడ ఆపురా. ఎందుకు? నేను చెప్పలేట్రా, మీరు వెళ్ళండి రా. వీడికి ఏమైంది అసలు? కొంచెం ఒంటరిగా వదిలేండి. బాబాయ్ నువ్వు పొడి బాబాయ్, వాళ్ళు వచ్చి మళ్ళా కొడతారేమో. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? హూ ఆర్ యూ? సార్ ఆయిల్ పడింది, స్లిప్ అవుతుంది, పక్కన వెళ్ళండి.
ఆయిల్ పడింది, స్లిప్ అవుతుంది, పక్కన వెళ్ళండి సార్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నేనేం పెద్ద విఐపీని కాదే, నా దగ్గర ఎందుకు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు? నువ్వు పడ్డట్టు ఇంకెవరూ పడకూడదు అనుకున్నావు కదా. You're a good Indian guy, so that I want. ఓ, చెయ్యంత డర్టీగా. It's okay. Thank you. ఏంట్రా మీరు కూడా లేట్ గా వస్తే అలాగా? Hi, Akash. ఏ అను, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? Why? నువ్వు ఇండియాకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. Yeah? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలుసా నీకు? Don't worry, man. అబ్బా. నువ్వు కనిపించట్లేదని అక్కడ తాది కంగారు పడుతున్నారు. వెళ్ళు, వెళ్ళు. ఫంక్షన్ నీ గురించే కదా, రా వెళ్దాం. నమస్కారం. హలో, ఇతని పేరు చంద్రమోహన్, మీ నాన్న బాల్యమిత్రుడు. ఆమె ఇతని భార్య. నిన్ను చూడడం కోసం ఊటీ నుంచి వచ్చారు. మీ గురించి నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుండేవారు. అలాగా, మీ అమ్మా నాన్న పోయాకే నువ్వు మీ తాతయ్య దగ్గరికి రావాలని రాసుంది. ఏంట్రా, ఎవరు ఈ రోజు పార్టీ? నాదేరా, నా డార్లింగ్ కి డాక్టర్ సీట్ వచ్చింది. అలాగే బాబు. అవునరా? అయితే అమ్మాయి నీకు దక్కదురా. అరే బాలు చూసావా? ఏంటి ఇలాంటి వాడు ముట్టుకోడరా? అది కాదురా, ఆ. వాడి మధ్య అదోలా ఉంటున్నాడు, గమనించావా? అలాగా? ఆ, పిలు. అరే బాలు ఇదారా రానంటున్నాడు ఏంట్రా? ఆడొకడు ఆడ రాడు గాని మనం స్టార్ట్ చేద్దాం. మన బాలు అక్కడ బాధపడుతుంటే మీరు తాగి జల్సా చేస్తున్నారా? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? సౌత్ జోన్ క్రికెట్ టీమ్ కి మన బాలు సెలెక్ట్ అయ్యారా? ఈ రోజు బాంబేలో ఫైనల్. అది గెలిస్తే వాడి లెవెలే వేరు. వీడేం వెళ్ళలేదు. అసలు మీరేమన్నా అడిగారా? ఫ్రెండ్స్ చిచి. బాలు వాడు చెప్పేది నిజమేనా? నువ్వెందుకు బాంబే వెళ్ళలేదు? మాట్లాడేమిటి? ఎందువల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను రా. ఏమైంది వీడికి? ఏమైందిరా వీడికి? ఇదిగో సుబ్రహ్మణ్యం, ఆ దోమ మందేశాలు వచ్చాడు. ఆ సమోసా మీద వాళ్ళ మీద గుడ్డ కప్పు. ఎవడైంది ఏంటో తెలియదు. బాలురా, ఇప్పుడే కదా ఇలా వెళ్ళాడు. ఏంట్రా ఏమైంది? ఎక్కడికి రా? ఏమైందిరా? 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 చెప్పరా ఏమైందిరా? ఆపండ్రా, ఏం చేశారు అంత కాల్ చేస్తున్నారు? అరే బాలు, మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే సైలెంట్ మే అనుకున్నాను. నిన్ను కూడా ఒక అమ్మాయి లవ్ పడేసిందిరా బాబు. గవర్నమెంట్ రా, మీరు అనుకున్నట్టుగా అదేం కాదు. ఆ అమ్మాయి దగ్గర ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడాలి. ఏమిటితో? నువ్వెవరు, నీ పేరేంటి, నీకు నాకు ఏంటి సంబంధం, ఎందుకు నన్ను నిద్రపోనివ్వట్లేదు అని 4 మాటలు కడిగి పారేద్దాం అనుకుంటాను. బాగుంది బాలు. ఇది నవ్వులాగా అనిపిస్తుంది ఏమిటి? వారి జ్ఞానదాన్ని చేయరా. ఓకే చూడు బాలు, ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి, 7 కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా. దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2,112 మంది. వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారా. వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇకపోతే బి క్లాస్ అమ్మాయిలు 8,226 మంది.
వీళ్ళు కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్ నమ్ముకున్నటువంటి వాళ్ళు అది లేకుండా బయటికి రారు, అంటే అందాలను కొని తెచ్చుకుంటారన్నమాట. ఇకపోతే సి క్లాస్ అమ్మాయిలు 14,328 మంది. వీళ్ళ ఆకారాలను బట్టి అమ్మాయి అనుకోవాల్సిందే తప్ప వీళ్ళలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెల్లకన్ను, చప్పడి ముక్కు, కొబ్బరి బొండం, వగేరా 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 అనమాట. నేను లవ్ చేస్తున్నాను, నాకు మ్యారేజ్ చేసావు కదా. అమ్మాయి క్లాసు సి క్లాస్. క్లాసే నాకంటే ముందు 7 వెంటబడ్డారు, 3 లవ్ లెటర్స్ రాశారు, ఒకడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని చచ్చిపోయాడు. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అంతెందుకు సి క్లాస్ కి ఇంత పోటీ. నువ్వు లవ్ చేస్తున్నామ్మా ఏ క్లాసు? ఏ క్లాస్? ఏ క్లాసా? ఏ క్లాస్ అంటే 8:3, 3:2, 2:3. అదే 34 ఏరియాల కుర్రాళ్ళు కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ 138 మంది లవ్ లెటర్స్ రాసి ఉంటారు. ఖచ్చితంగా 20 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండుంటారు. 3-4 ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటారు. ఏంట్రా వాగుతున్నావు? నేను అలాగే అవుతా. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు. నీ ఒక్కడికైనా కళ్ళుంది? అసలు 2,112 మంది అప్సరసలు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు సెల్లార్ ఫోన్లు, సియోలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిచ్చాచాల్లా తిరుగుతున్నారు. కాంపిటీషన్ ఎక్కువ బాలు. అంత ఎందుకు, ఇంకో ముక్క మారకుండా మన ఏరియాలోని మంచి ఫిగర్ చూసి లో చేసే ఓ పని అయిపోతుంది. ఏమంటా రేట్రా, ఏరా ఈ ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంది. నాకు తెలియని ఫిగర్ ఎవరా? నీకు చెల్లేరా? ముక్కు మొహం తెలియని అమ్మాయికి మనసిచ్చి అనవసరంగా బాధపడకరా. డెఫినెట్ గా అమ్మాయి నీకు చేయి చెల్లిపోతుంది. అరే ఫిగర్స్ విషయంలో నీకు బొత్తిగా వీక్ రా. మనోడికి ఏ క్లాస్ ఫిగర్ కావాలంటరా? అది జరిగే పనేనా? చూద్దాం. ఆల్ ది బెస్ట్. రారా, నేను రాను. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. సరే, మంచి బుద్ధిమని ఆ దేవుణ్ణి కోరుకోరా. ఆహా, అంటే ఇన్నాళ్ళు నాకు బుద్ధి లేదా? నీతో వచ్చిన చిక్కేదిరా. రే, చాలా మహిమగల దేవుడట, కోరుకున్నవన్నీ జరుగుతాయట. ఆ? రా. నాన్నకు పెట్టినట్టు పెద్ద నామం పెడదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. కూడా వస్తే ప్రాణాలు తీసేస్తావు. అను ఎక్కడ? బాలు, ఆ? బాలు అంటే మీరేనా? Yes. ఎవరో పిలుస్తున్నారు. బాలు, బాలు, అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడ వెతకండిరా. ఒరే, పూజ సామాన్లు నీ దగ్గర పెట్టుకుంటే అచ్చం ఎలా చేయించేది? ఒరే, అమ్మా, నిజంగా నీ దేవుడు చాలా మహిమగల దేవుడమ్మా. ఆ, ఒక్క నిమిషం ఉండు, వచ్చి గుండు చేయించుకుంటాను. ఆ,
ఎదురు చూస్తున్నారు. పద పద. ఎక్కడిగా పరిగెడుతున్నావు? అబ్బా వదిలేనా, ఈసారి మటుకు వదిలిపెట్టేది లేదు. ఎరా నీ పోకిరి వేషాలు గుళ్ళో కూడా మానుకోవా? ఏమిటండి ఇదంతా? గుడిని చూస్తున్నాను. లేదో ఉండు ఉండు. ఒరే దండం పెట్టుకో, దండం పెట్టుకోరా. ఏంటండి ఊరుకోండి. రవి, నన్ను కొంచెం అబిడ్స్ లో డ్రాప్ చేయరా, ముఖ్యమైన ఇంటర్వ్యూ రా. అబ్బా ప్రాణం దిగిరా. రే చాలా అర్జెంట్ రా. ఏంటి నేను నీకెవరో డ్రైవర్నా? అదేం కుదరదు. రే టైం అవుతుందిరా, డ్రాప్ చేయరా. సరే నిన్ను అబిడ్స్ లో డ్రాప్ చేయాలి అంతే కదా? అదిగో అమాయక చక్రవర్తి వస్తున్నాడు, ఉండు. హాయ్. ఎరా బాలు, ఏంటి మన సెంటర్ లో అంతా నీ గురించి అనుకుంటున్నారు? ఏంటి? ఎవరో అమ్మాయిని వెతుకుతున్నావుట, కనిపించిందా? లేదు. నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకు. స్వప్న కాంప్లెక్స్కి వెళ్ళావా? ఎక్కడ? అదేరా అబిడ్స్ లో. ఈ రోజు శనివారం కదా, అక్కడికి రాని అమ్మాయిలు అంటూ ఉండరు. అక్కడికి వెళ్ళి చూడు, బై లక్ ఆ అమ్మాయి అక్కడికి రావచ్చు. ఉండు, వీడు కూడా అబిడ్స్ వరకే కొంచెం డ్రాప్ చేయి. అమ్మాయికి చక్రవర్తి నెంబర్ 1.